ప్రేక్షకులకు నమస్తే. ఫిబ్రవరి 22వ తేదీన మల్టిపుల్ రేడ్స్ జరిగాయండి ఇండియాలో, తమిళనాడులో, నార్త్‌లో కూడా రేడ్స్ జరిగాయి. ఈ రేడులో 8 మంది తీవ్రవాదులు అరెస్ట్ చేయబడ్డారు. ఇదేం కొత్త విషయం అంటారా? కొత్త విషయమే కాదండి. ఇది పాత విషయమే. సో, ఈ 8 మంది తీవ్రవాదులలో 7 బంగ్లాదేశీ సిటిజన్స్. ఒక్కరు ఇండియన్, వాడు కూడా ముస్లిమే. సో మీరనొచ్చు, అదేంటండి తీవ్రవాదానికి మతం ఉండదు కదా! తీవ్రవాదానికి అస్సలు మతం ఉండదు. కరెక్టే. తీవ్రవాదానికి మతం ఉండదు. కానీ కోవావన్నకి మాత్రం మతం ఉంటుంది. తెలంగాణలో ఈ మేడారం జాతర సందర్భంగా ఒక ముస్లిం వలి, వాడు ఇండియనా కాదా తెలవదు, బంగ్లాదేశీ ఎవరో తెలవదు మనకి. బట్ ఇండియన్ అని చెప్పుకున్నాడు. మన దేశంలో దాదాపు ఒక 4 కోట్ల మంది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఉన్నారని చెప్తారు. కన్జర్వేటివ్ ఫిగర్స్ 2 కోట్ల మంది అంటారు. సో కర్నూలు నుంచి మేడారం జాతరకొచ్చి, ఎక్కడైతే ట్రైబల్స్ జరుపుకుంటారో మేడారం జాతరని, అక్కడికి వచ్చి 10 రూపాయలకి కోవా బన్ను అమ్ముకుంటున్నాడు ఈ బలి. అమ్ముకున్నప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా, హైదరాబాద్ నుంచి ఒక ముస్లిం డాక్టర్ గడ్డాలు మిట్సాలు పెంచుకున్నాడు. చూస్తేనే తీవ్రవాది అని చెప్పొచ్చు. వాడు ఒక రెజిన్ ని సపరేట్ చేశాడు. చేసి గుళ్ళల్లో ఉన్న ప్రసాదాలలో, ఇంకెక్కడైనా నీళ్ళల్లో అట్లా కలిపి కొన్ని వందల మంది, వేల మంది, మేబీ లక్షల మందిని చంపాలనుకున్నాడు. ఎందుకంటే విషం చాలా చిన్న మోతాదులో కూడా అనేక మందిని చంపుతుంది. టేస్ట్ ఉండదు, కలిపినట్టు కూడా తెలియదు. సో ఇదన్నీ మనం చూసాం. అదే కాకుండా ఒక డాక్టరు అల్ఫలా యూనివర్సిటీలో చదువుకున్నవాడు, మంచి శాలరీ ఉంది, మంచి పొజిషన్ ఉంది. వీడు బాంబ్ బ్లాస్ట్ చేశాడు, సుసైడ్ మిషన్ గురించి మాట్లాడాడు. ఆ వీడియో మనకు వచ్చింది, సోషల్ మీడియాలో వేశాడు వీడు. సో వాడు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే వాడికి సంబంధించిన వాళ్ళు అనేక మంది దొరికిపోయారు, వీడు ఒక్కడే దొరకలే. ఒక మసీద్ లో ఆగాడు అక్కడ ఢిల్లీలో. ఇంకా మొత్తానికి ఏంటంటే, ఇక అందరూ ఎట్లాగో దొరికిపోయేటట్టున్నారు, నేను కూడా దొరికిపోయేటట్టున్నాను, ఇక ఎట్లాగో చెప్దాము, 72 ఊర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము అని అమాయకంగా కలలు గాని బ్లాస్ట్ చేసుకున్నాడు. ఎంతో మంది చచ్చిపోయారు, మనకందరికి తెలిసిందే. సో ఒక ముస్లిం డాక్టర్ అయిన వాడు తీవ్రవాది అయి రెడ్ ఫోర్ట్ లో బాంబ్ బ్లాస్ట్ చేసుకుని కొందరిని చంపేసిన, లేకుంటే హైదరాబాద్ కి సంబంధించిన ఒక ముస్లిం డాక్టరు రెజిన్ అనే పాయిజన్ ని ఐసోలేట్ చేసి కొన్ని వందల వేల మందిని చంపుదామని ప్లాన్ చేసిన, అక్కడ ఎవరికి మతం కనపడలా. తీవ్రవాదానికి మతం ఉండదండి, తీవ్రవాదానికి మతం ఉండదు అని చెప్పారు. కానీ ఇక్కడ వలి అనేవాడు ఒక కోవాబన్ అమ్ముకొని, అది కూడా కేవలం ట్రైబల్స్ కే అమ్మాడు 10 రూపాయలకి. 10 రూపాయలకి ఎట్లా వర్క్ అవుతుందో మనకు తెలియదు. సో అక్కడ అమ్మాడు. కొందరు హిందువులు, రిపోర్టర్లు, న్యూట్రల్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఎవడివిరా, నువ్వు ఎట్లా అమ్ముతున్నావు, దీంట్లో ఏం కలిపావు, 10 రూపాయలకి ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఒక 5-6 రోజులుంటే బన్నుకి దీనికంతా పురుగులు వస్తాయి అని అడిగారు. ఎందుకు అడిగారు? ఆల్రెడీ ఒక డాక్టరే విషయాన్ని టెంపుల్లలో, అక్కడిక్కడ గుళ్ళలో, ప్రసాదంలో కలుపుదాం అనుకున్నాడు. మరి డౌట్ వస్తుంది కదండి. ఇది అడగగానే కొందరు సిక్యులర్లకు ఆవేశం వచ్చేసింది. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయింది అని వీళ్ళు వలి దగ్గరికి పోయి, లేకుంటే కొందరు ఏకంగా ఇంట్లోకి పిలిపించుకొని వాడి కోవా బన్ను తిని, ఒకరు 1,00,000 రూపాయలు, ఒకరు 25,000, ఒకరు 50,000, 60,000, 60,000 క్షమించాలి, 60,000 కాదు 60 లక్షలు వాడికి ఇచ్చారు. వీడి ఫోటో ఒకటి బయటికి వచ్చింది. ఎస్డిపిఐ అని ఒక సంస్థ ఉంది, ఇది పొలిటికల్ ఆర్గనైజేషన్. ఈ ఎస్డిపిఐకి పిఎఫ్ఐ అనే ఒక తీవ్రవాద సంస్థకి సంబంధాలు ఉన్నాయి. ఈ పిఎఫ్ఐ భారతదేశాన్ని 2047 కల్లా మొత్తం ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని, ఇదే పిఎఫ్ఐ సంస్థ అనేక టెర్రర్ అటాక్స్ తో సంబంధం కలిగి ఉంది. సో ఇవన్నీ చూసిన రిపోర్టర్లు ఈ వలీగాడిని పట్టుకొని, నువ్వు ఎవడ్రా అన్నందుకు వీళ్ళకు బాధ అయింది. అవి ఏం చేశారు, వాడికి డబ్బులు ముట్ట చెప్పారు. ఒరే సెక్యులర్లు ఒకటే మాట అడుగుతారా మిమ్మల్ని, బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన వాడిని, వాడు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు,
ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లు జరిగిన చోట చనిపోయారు కదా, వాళ్ళ చనిపోయిన బంధువులకి కానీ లేదంటే గాయపడిన వాళ్ళకి మీరు పోయి ఒక 50,000 ఒక 1,00,000 ఎప్పుడన్నా ఇచ్చిన మొఖాలరా మీది? అక్కడ ఇవ్వాల. కానీ ఇదే దుర్మార్గులు ఆ వలిని క్వశ్చన్ చేసినందుకు వాడి పోయి డబ్బులు అప్పగించారు. 60 లక్షలు అండి. వీళ్ళని ఏ చెప్పుతో కొడితే బాగుంటుందో ప్రేక్షకులు మీరు చెప్పండి ప్రేక్షకులు. ఇప్పుడు ఫ్రెష్ గా ఏం జరిగింది? 8 మంది తీవ్రవాదులు అరెస్ట్ అయ్యారు. మొత్తం ముస్లింలే. మరి తీవ్రవాదానికి మతం లేదండి? తీవ్రవాదానికి మతం ఉంది. కానీ ఈ సన్నాసులు ఒప్పుకోరు. కోవాబన్నుకు మాత్రం మతం ఉంటది. అక్కడ వలిని ప్రశ్నించగానే అందరు దిగారు లైన్ పెట్టుకొని. వాడికి డబ్బులు ఇచ్చారు. మరి 8 మంది తీవ్రవాదులు అరెస్ట్ అయ్యారు కదా, బాంబ్ అటాక్ చేద్దామని కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. బాంబులు ఎట్లా తయారు చేయాలి, గన్నులు, ఒకటి దగ్గర అయితే గన్నులు కూడా దొరికాయి అంతకుముందు. పోతే వాడు అరెస్ట్ అయ్యి తర్వాత విడుదలయ్యాడు. సో తీవ్రవాద లింక్స్ ఉన్నాయి వీళ్ళకి. లష్కరే తోయబాతో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళకి సంబంధించిన తీవ్రవాద సంస్థలో వీళ్ళకి లింక్ ఉన్నాయి. మరి ఇదే సెక్యులర్లు బయటికి వచ్చి ఇది మేము ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఖండిస్తాము, ఇది దుర్మార్గము అని ఒక ప్రొటెస్ట్ ఏమన్నా చేశారా? చేయలే. కోవాబన్నుకి మాత్రం మతం వచ్చేసింది, బంగ్లాదేశీ తీవ్రవాదులకు మాత్రం మతం లేదు. ఏం లాజిక్ అండి! దండం పెట్టాలన్నా వీళ్ళని చెప్పుతో కొట్టాలి. వీళ్ళకి ఇక్కడ మతం కనిపించదు, కోవాబన్నులో మాత్రం మతం కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇన్ని లక్షల మందిని చంపారు కదా ఈ తీవ్రవాదులు, ఇది జిహాదీ తీవ్రవాదం రా, ఇది ఇస్లామిక్ తీవ్రవాదం రా అని ఒక్కసారైనా మాట మాట్లాడారా? ఒక్క వీడియో చేశారా? వీళ్ళు చేయలే. పోనీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో తీవ్రవాదానికి మతం లేదని చెప్తారు కదా, వాళ్ళెవరైనా ఈ బంగ్లాదేశీల మీద ఏమైనా ఫత్వా జారీ చేశారా? ఇది ఇస్లామిక్ తీవ్రవాదము, మేము ఒప్పుకోము అని. చెయ్యరు. పోనీ ఇస్లామిక్ తీవ్రవాదం అనకండి అయ్యా, బంగ్లాదేశీలు ఎవరైతే పట్టుబడ్డారో వీళ్ళు ముస్లింలు కాదు, వీళ్ళ మీద ఫత్వా జారీ చేస్తున్నాము, వీళ్ళని చంపినోడికి మేము ₹1,00,00,000 ఇస్తాము. ఎవరైనా అనౌన్స్మెంట్ ఇచ్చాడా? ఫత్వా ఇచ్చాడా? ఇవల్ల. ఎంత ఎదవ బ్యాచో చూడండి ప్రేక్షకులు. ఇంత ఎదవ బ్యాచ్ ఇది. సెక్యులర్లే, ఈ తుర్కోళ్ళే. అక్కడ కోవాబన్ మీద ప్రశ్నించేసరికి ప్రతి ఒక్కడికి ఆవేశం వచ్చేసింది, బీపీ పెంచుకున్నారు. ఇక్కడ మతం పేరిట తీవ్రవాదం చేస్తూ కొన్ని వేల లక్షల మంది చంపుతుంటే మాత్రం ఒక్క సెక్యులర్ నాకుడికి వచ్చి మాట్లాడాడండి. ఇది వీళ్ళ డబుల్ స్టాండర్డ్ అండి. ఇలాంటి డబుల్ స్టాండర్డ్ నా కొడుకులను ఏం చేద్దాం మనం? చెప్పండి ప్రేక్షకులు, వీళ్ళని ఏం చేద్దాం? వీళ్ళకు సిగ్గు, శరము, మానము, మర్యాద ఏం లేదు. మన భారతదేశం పట్ల ప్రేమ లేదు. ఎప్పుడు చూసినా ఏ తీవ్రవాది దొరికినా వానికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? తుర్కోళ్ళు ఏదో తప్పు చేస్తే పట్టుబడ్డారు, వాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? ఇక్కడ బంగ్లాదేశీలు అవుట్ రైట్ గా దొరికిపోయారు కదా 7 మంది, వాళ్ళని కూడా డిఫెండ్ చేస్తున్నారు ఈ దరిద్రులు. దేశం ప్రమాదంలో పడేది ఇలాంటి దరిద్రుల వల్లండి. ఇలాంటి దరిద్రుల వల్లనే మన భారతదేశం ఇలా తయారైంది. ఇన్ని దాడులు జరుగుతున్నాయి. వీడికి అక్బర్ గ్రేట్ గా కనిపిస్తాడు, ఔరంగజేబ్ గ్రేట్ గా కనిపిస్తాడు, ప్రతి ఎదవ, ఒసామా బిన్ లాడన్, తీవ్రవాదులు అందరూ గ్రేట్ గా కనిపిస్తారు. హిందువు ఏదన్నా చిన్న తప్పు చేశాడు అనుకోండి, హిందువు చూడండి ఎట్లా తప్పు చేశాడు. అక్కడెక్కడో గుడిలో ఒక చిన్న పాప చచ్చిపోయింది, దానికి కారణం టోటల్ గా వేరు. హిందువులు దుర్మార్గులు వీలు చేశారు. ఇక్కడ ఒక్క మాట మాట్లాడరు, వాని నోరెత్తి ఖండించరు. హిందూ ఒక చిన్న తప్పు ఎక్కడైనా చేస్తే దాని మీద వందలాది వీడియోలు బయటకు వచ్చేస్తాయి. ఈ కమ్యూనిస్టు కొడుకులు కానీ, ఈ సెక్యులర్ వాళ్ళు కానీ. గమనించండి ప్రేక్షకులు, ఈ దరిద్రులు ఎంత ప్రమాదకరమో మనకి గమనించండి. సో ప్రేక్షకులు, నాకు సెలవేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.